హలో అండి, నమస్కారం. ఈరోజు మీకు చింత చిగురు పప్పు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇది ఏంటంటే మన పప్పు చింతకూర కొంతమందికి మరీ పుల్లగా అయిపోతుంది, కొంతమందికి చప్పగా ఉంటుంది. అలా కాకుండా క్వాంటిటీ ప్రకారం మనం వేసుకుంటే సరి సమానంగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా 1 కప్పు పప్పు అండి, ఇది 1 కప్పు కందిపప్పుకి 3 కప్పుల చింత చిగురు. కరెక్ట్గా మనం ఏదైతే కప్పు తీసుకుంటామో ఆ కప్పుతో 3 కప్పులు మనం చింత తీసుకుంటే సరిపోతుంది. తర్వాత సరిపడా పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు, తగినన్ని నీళ్ళు వేసేసుకుని కుక్కర్ పెట్టేసుకోవాలండి. పెట్టేసుకుని ఏంటంటే ఇంచుమించు 4 to 5 విజిల్స్ రావాలి. పక్కా 5 విజిల్స్ అనుకోండి. 5 విజిల్స్ వచ్చేస్తే మనకు డౌట్ ఉండదు. 5 విజిల్స్ రావాలి. వచ్చిన తర్వాత మనం ఓపెన్ చేసేసుకుని పప్పు గుత్తి ఉంటుంది కదా, పప్పు గుత్తుతో బాగా మెదుపుకోవాలి. ఎలా అంటే మరీ పేస్ట్ అయిపోకూడదు, మనకి మళ్ళీ పలుకుగా ఉండకూడదు. అటు ఇటు కాకుండా కొంచెం పప్పుగా కొంచెం పేస్ట్గా ఇలా ఉంటేనే పప్పు బాగుంటుంది. తర్వాత మనం ఈ పప్పును గిన్నెలో తీసేసుకుందాం. వేడి పప్పు చాలా బాగుంటుందండి ఒక నెయ్యి వేసుకుని తింటే. తర్వాత ఇప్పుడు పోపు వేసుకోవాలి. మనం పోపులో నెయ్యితో పోపు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. వెల్లుల్లిని కూడా ఏంటంటే బాగా కచ్చాపచ్చాగా దంచుకొని ఆ వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని పోపు పెట్టుకోవాలి. ఆ ఆయిల్లో వడియాలు వేపుకునే వాళ్ళంటే వడియాలు వేపుకోవచ్చు, ఎందుకంటే పప్పులో వడియాలు చాలా బాగుంటాయి కదా. నేను వడియాలు కూడా వేపేసుకుని పక్కన పెట్టేసుకున్నాను, పనిలో పని అయిపోతుందని. తర్వాత ఇప్పుడు ఈ పోపుని మనం పప్పులో వేసేసుకుందాం. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మనకి చింత చిగురు పప్పు రెడీ. మెయిన్ దీని క్వాంటిటీ అండి, క్వాంటిటీ ప్రకారం మనం ఫాలో అవుతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, 1 కప్పు పప్పు తీసుకుంటే 3 కప్స్ చింత చిగురు తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్.